శ్రీ వాసవి కంజకా దేవి పురాణం 14వ భాగం 14/5/26 శ్రీ కొల్లిపర పాండురంగారావు గారు రాసినటువంటి పురాణం. బుద్ధ్వాహుడి వంశక్కర మణిగుప్తాదుల చేత అడుగబడిన సాలంకాయనుడు ఆయనల కైలాసవాసులైన వైశ్యులు గోకర్ణం నుండి భూతలానికి వచ్చిన కాలంలో వైశ్యుల భారాన్ని వహించి వారికి నాయకుడుగా ప్రసిద్ధి చెందినవాడు బుద్ధ్వాహుడు అనే పేరు గల వైశ్య ప్రముఖుడు. అతడు ప్రాభాత ఋషి గోత్రంలో పుట్టిన వారందరికీ మూల పురుషుడుగా ఉండేవాడు. ఆ బుద్ధ్వాహుడి కుమారుడు మగ్గుడు. అతడు అనేక యజ్ఞాల చేత దేవతల ఆరాధించి సార్థక నామధేయుడయ్యాడు. మఘం అంటే యజ్ఞం. వాడి పుత్రుడు మధుమంతుడనేటువంటి శ్రీ మహావిష్ణువును ఉపాసించి కాలగమనం గల విమానాన్ని పొంది యక్షలోకానికి పోయి విశ్వావసుడనే పేరుగా యక్షరాజేంద్రుని కుమార్తె అయిన కోకిల అనే సుందరిని వివాహమాడి జగత్ప్రసిద్ధి చెందాడు. మధుమంతుడికి మణిమంతుడు, కీర్తిమంతుడు, శ్వేతుడు, ముచుకుందుడు, విరోచనుడనే పరాక్రమవంతులైన 5 కుమారుడు. వారిలో విరోచనుడికి తులాధారుడు, మణిధారుడు అనే 2 కొడుకులు కలిగారు. వారిలో తులాధారుడు కాశీకి వెళ్ళి అందులో ఉన్న ధర్మంలో జాజిలి అనే మునిసత్తముని జయించాడని చెప్పబడి మణిగుప్త చెప్పారు. తులాధారుడి కథ అత్యంత మహత్వపూర్ణమైంది అని చెప్పారు. అప్పుడు మణిగుప్తాదులు సాయంకాలుడితో గురురాజ జాజిలి అనే బ్రాహ్మణుడు సదా విప్రప్రీతుడైన తులాధారు ఏ ధర్మాన్ని చెప్పి జయించాడు, దయచేసి ఆ వృత్తాంతం చెప్పు. తులాధార వృత్తాంతం. వైశ్యోత్తములార, జాజిలి అనే పేరు గల ఒక బ్రాహ్మణుడు అరణ్యంలో ఉండేవాడు. తన తపస్సమాధిలో వైకల్యం లేక కొంచెమైనా చెలించకుండా కొయ్యలాగా ఉండటం వల్ల 2 కళింగ పక్షులు అతడి శిరస్సుపై జటా కోటరంలో గుడ్డు పెట్టి ఆ జటలే ఒక గుహలాగా చేసుకొని గుడ్డు పెట్టాయి. అందులోనే జాజిలి ఆ విషయం తెలిసి కూడా పక్షుల స్వేచ్ఛకు భంగం కలిగించాల. ఆ గుడ్లు పిల్లలై రెక్కలొచ్చి ఎగిరేంతవరకు జాజిలి శిరస్సు పైనే పెరిగాయి. ఆ పైన కూడా ఆ గూడు మానస సరోవరానికి పోక జాజిలి జటా కోటరంలోనే అవి ఉండిపోయాయి. అప్పుడు ఆ మహర్షి తన నిశ్చలత్వాన్ని ఓర్పు తానే సంబరపడి నేనంత ధర్మశీరుణ్ణి అని పెట్టుగా అట్టహాసం చేసి అప్పుడు ఆ అంతరిక్షం నుండి జాజిలి, నువ్వు ధర్మం చేత తులాధారుడికి సమానుడివి కావయ్యా, అలా గర్వించడం తగదు అని పలుకులు ఆ మాటలు విన్న జాజిలి కోపం పొంది అంగడిలో వస్తువులు విక్రయిస్తుంది తులాధారుడి వద్దకు తన దగ్గరకు వచ్చిన విప్రోత్తమ, నువ్వు మిక్కిలి గొప్ప తపస్సు చేశావు, కానీ ధర్మం యొక్క నిజస్థితిని తెలుసుకోలేకపోయావు. నీకు కావలసిన కాదగిన ప్రియం ఏమిటో మంచిదేమిటో చెబుతా, నేను నీ అభీష్టాన్ని తప్పక నెరవేర్తా అన్న. ఆ పలుకులు విన్న జాబాలి ఆశ్చర్యంతో, తులాధార, వ్యాపారివైన నీకు ఇలాంటి మంచి బుద్ధి ఎలా కలిగిందయ్యా, నాకు చెప్పాను. అప్పుడు అతడు, బ్రాహ్మణోత్తమ, పూర్వం బ్రహ్మవేత్తలచే నాకు పురాతనమైన ధర్మస్థితి ఉపదేశించబడి భూతదయ, సర్వ ప్రాణులలో స్నేహభావం, దేవత ఆరాధన, ద్విజానుసరణం, సకల లోక ఉచిత ధర్మ ఆచరణ, నిరహంకారం, ఇవే పరమపద
తదితరాలన్నీ లోకానుసరణం కోసం ఏర్పడ అహంకారం చేత నీ తపస్సు నష్టమైపోయింది కనుక నేను ధర్మం చేత సంపాదించిన తపశ్శక్తిని నీకు ధారపోస్తా, దానితోను సమస్త పుణ్యలోకాలు పొందుతావు అని చెప్పి తన తపశక్తి జాబాలికి ధారపోసి తులధారుడి నుండి పొందిన తపోబలం జాజిలి పుణ్యలోకాన్ని వత్సలార త్యాగం దాన గుణశీలత్వం మీ వైశ్యవర్ణం గల వాళ్ళ సాటి లేని మేటిని అయి ఉన్నవై. అలాంటి త్యాగశీలి అయిన తులాధారుడికి బ్రహ్మజ్ఞాని అయిన మణిశ్రవు, అతడికి జటులు, వాడికి భద్రుడు, వాడికి హయగ్రీవుడు జన్మించి వంశాన్ని కొనసాగి హయగ్రీవుడు పద్మాక్షుడనే పేరు గల ఒక కొడుకు పుట్టాడు. పద్మాక్షులకు హేమవరు శ్రవణ కుమారుడనే పుత్రుడు పుట్టాడు. శ్రవణ కుమారుడు అంధులైన తన తల్లిదండ్రుల కావడిలో ఉంచి వాళ్ళని మోస్తూ వారి చేత సమస్త పుణ్యతీర్థాలు సేవింపజేసి శ్రీరాముణ్ణి మించిన పితృభక్తి పరాయణుడు అనిపించాడు. ఆ పద్మాక్షుడి వంశం కలియుగంలో చాలా కాలం గడిచాయ వరకు సాగింది. ఆ పవిత్ర వంశంలో శివుడనేవాడు పుట్టాడు. వాడి గోముఖుడు జన్మించాడు. అతడు యమధర్మరాజును ఆరాధి దీర్ఘ ఆయుష్యం పొందాడు. గోముఖుని కుమారుడు కుముదుడు అనే వైశ్యోత్తముడు, అతడి పుత్రుడు కల్హరుడనే మహానుడు. కల్హరుడు సంతానం లేనివాడు ఈశ్వరుని నిరంతరం కుసుమాలతో పూజ చేశాడు కూడా. వాటి భక్తిని చూసి సంతుష్టుడైన శివుడు కల్హరుడ స్వప్నంలో కనపడి వాడి కుమారుడు కలిగేటట్లుగా వరమిచ్చి కల్హర ప్రభు సర్వలక్షణోపేతుడైన కొడుకు పుట్టాడు. అప్పుడు విచిత్రంగా అంతరిక్షం నుండి కుసుమ వర్షం కురిసింది, పూల వర్షం. కుసుమేశ్వరుడు వరప్రసాదానికి ప్రభవించిన ఆ కుమారుడు కల్హనుడు కుసుమ శ్రేష్ఠి అనే పేరు పెట్టాడు. ఓ మణిగుప్తాది వైశ్యోత్తములారా, మీకు ఒక విశిష్ట విషయం చెబుతున్నా, సావధానంగా విను. ద్విజులకు తొలి పితృదేవత అయి ఉండిన వాళ్ళ గురించి హరివంశాది పురాణ గ్రంథాలు వివరించి చెప్పు. ఆ పితృదేవతలు దేవతల కంటే పూర్వులని కూడా చెప్పు. నాడు బ్రహ్మసభలు వైశ్య వంశ గోత్ర అభివృద్ధిని గురించి బ్రహ్మకు నివేదించి సన్మానితులై వైశ్యుల శ్రేష్ఠులని బిరుదు సముపార్జించి ఇచ్చిన సోమదుడు వైశ్యగణాధిపతి, వైశ్యవర్ణానికి తొలి పితృదేవత. అతడు అనంత మహిమాన్వితుడు, ఆది పరాశక్తికి పరమ ప్రీతుడు. తదనంతరం సోమదుడే సమాధి అనే వైశ్యకులోత్తముడై జన్మించి సురధరాజుతో కలిసి పరాశక్తిని అర్చించి ఆ జగన్మాతని చేత సబాంధవ మోక్షమనే వరాన్ని పొందారు. ఆ తర్వాత యుగంలో ఈ పూర్వ వైశ్యోత్తం శివుడి కృపచేత కైలాసవాసులైన ఆ సమాధేన అయిన సోమదత్తుడనే పేర జన్మించి ఆలనాటి వైశ్యుల నాయకుడై పరాంబికను కీర్తికన్య అనే పేరు పుత్రికగా పొందాడు. కైలాసాన్ని వదిలి వచ్చే సమయంలో శంకరుడి చేత కూడా తన బంధువులందరూ అగ్నిముఖంలో మోక్షం పొందే వరాన్ని పొంది అడిగాడు ఆయన ఇచ్చాడు. ఆ సోమదత్తుడే ఇప్పుడు కలహర ప్రభువు కుసుమ శ్రేష్ఠి అనే పేరుతో కొడుకై పుట్టాడు. అది అత్యంత గమనార్హ విషయం. కనుక ఆ కుమారుడు అత్యంత తేజోవంతుడై రోజు రోజుకు ప్రవర్ధమానుడై వాడికి 8 సంవత్సరాల వయస్సు ప్రాప్తించగానే తండ్రి అయిన కల్హరు కుమారుడికి ఉపనయన సంస్కారం చేసి గురువరుడై భాస్కరాచార్యకు అప్పగించి రేపు
కుసుమ శ్రేష్ఠి వివాహం రాజ్యపాలన మొదలైన విషయాలు తెలుసుకోండి.